42% రాజకీయ రిజర్వేషన్ కల్పించాలన్న చిత్తశుద్ధిని ఎట్లా చూస్తున్నారు? సో ఇప్పటి వరకు మనం చూస్తున్నాం, ఈ ఆలోచన తప్పుపట్టేది లేదు. బట్ ఒక చట్టబద్ధమైనటువంటి ప్రక్రియను పాటించాలా, తో పాటు సుప్రీంకోర్టు తీర్పులను కూడా గతంలో దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే ఒక ఓటు బ్యాంక్ లాగానే కనిపిస్తోంది. ఇప్పటికి కూడా ఇందాక మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు, ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ తోటే పోతాం, మేము బంద్కు సహకరిస్తామని చెప్పేసి. హౌ ఇట్స్ పాసిబుల్? ప్రతి జడ్జిమెంట్ కూడా 50% దాటొద్దన్నదే మనం చూసినాం. నేను ఏమంటానంటే, గుడ్ ఈవినింగ్ ఐ న్యూస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్కు. ఫస్ట్ నుంచి ఐ న్యూస్ బీసీల మీద ప్రేమతో చాలా డిబేట్స్ పెట్టింది. అందరూ మేధావులు కానీ, బీసీ సంఘాలు కానీ, అడ్వకేట్స్ కానీ వచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ 42% ఇస్తానన్న దాంట్లో సరే అందరూ ఓకే ఇస్తుంది కదా వేచి చూద్దామని చూశారు. కానీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం ఎట్లా స్టార్ట్ అయిందంటే 22 నెలలుగా సరే వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం పెట్టిరు, అసెంబ్లీలో చర్చ పెట్టలేదు, మేము వాకౌట్ చేసినాం. దాంట్లో ఏబిసిడి వర్గీకరణ గురించి బీసీల సంచార జాతుల వాటా తేల్చమన్నాం. అది బిల్లు అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో కేంద్రానికి పంపిన రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత ఆర్డినెన్స్ పెండింగ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ పోయింది, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టింది. అది అయిపోయిన తర్వాత హైకోర్టు 90 రోజుల్లో ఎలక్షన్ పెట్టమని చెప్తే దాన్ని దాటవేస్తూ దగ్గరికి వచ్చిన తర్వాత 9 జీవో తీసుకొచ్చారు. ఆ 9 జీవో కూడా క్లారిటీగా ఏ వాటాలు ఇస్తున్నాం దాన్ని క్లారిటీగా చేయదు. ఇప్పుడు ఎట్లా అవుతుందంటే, తమిళనాడు తరహాలో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏ స్థాయికి వచ్చిందంటే 22 నెలలుగా ఇవాళ బీసీ సంఘాల చేతికి ఇచ్చేసింది. ఆ ఉద్యమం మీరు చేయండి, మేము మీకు సపోర్ట్ చేస్తామన్నట్టుగా ఇచ్చేసింది. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడింది అంటే క్లారిటీ ఉంది, మా వల్ల కావడం లేదు, మాకు హైకోర్టు చెంపదెబ్బ లెఫ్ట్కి కొట్టింది, సుప్రీంకోర్టు రైట్కి కొట్టింది, ఇక మా వల్ల కావడం లేదు, మేము ఈ బంద్కు సహకరిస్తున్నామని మహేష్ కుమార్ గారు కూడా చెప్పారు. సరే ఓకే, సహకారం చేతులు ఎత్తేసినట్టుగా 100% సహకరించారు. ఎందుకంటే మేము ఫైట్ చేస్తాము, పార్లమెంటులో అమెండ్మెంట్ చేస్తాము, 9th షెడ్యూల్లో చేరుస్తాము, దాన్ని ఎట్లా తీసుకొస్తాము, మా 99 మంది ఎంపీలు పోరాడతామని వాళ్ళు చెప్పట్లేదు. ఇప్పటికి రేవంత్ రెడ్డి గారికి 42% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు చేతిలో ఉన్నటువంటి మినిస్టర్లు ఇవ్వచ్చు, కార్పొరేషన్లు ఇవ్వచ్చు, వివిధ స్థాయిలో ఇవ్వచ్చు. మాకు ఎంపీలు లేరు, మేము ఓడిపోయినాం, మాకు 4 రాజ్యసభ మెంబర్లు ఉన్నారు, మీరు పోరాటం చేయండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నాం. కానీ అది ఢిల్లీలో తెగాలి. ఇలా ఆర్ కృష్ణయ్య గారు కొన్ని కుల సంఘాలు అన్నీ కలిసి అన్ని పార్టీల వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఒక గజర్ల తరహాలో ఉండాలి ఉద్యమము, ముందు చూపుతో రోడ్ మ్యాప్ ఉండాలి. ఇవాళ నేను ఏమంటున్నంటే, మీరు 42% ఇస్తానన్నదంటే 9th జీవోలా ఏ జాతులకు ఏమి ఇస్తారని లేదు క్లారిటీగా, అదే అంశం ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇలా మెయిన్గా నేను ఉద్యోగ సంఘాల వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది బీఆర్ఎస్ పార్టీ తరఫున, మీరు చేస్తున్నటువంటి రాజకీయ ఎంపీటీసీ జడ్పీటీసీ 42%తో పాటు ఇది మర్చిపోతున్నాము, రాజకీయంగా విద్య అది మెయిన్. మనకు వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, విద్యా ఉద్యోగ రాజకీయాలలో అమెండ్మెంట్ చేసుకొని చట్టం తీసుకొచ్చి 42% ఇస్తాడు. అన్ని రాజకీయంగా మన కుల సంఘాలు అందరం మనం మర్చిపోతుందంటే, విద్యల ఉద్యోగాలలో మనం అడగడం లేదు. వాళ్ళు నోటిఫికేషన్లు ఇస్తుంటే ఎందుకు, ఇలా ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇవ్వట్లేదు. ఒకవేళ ఇప్పుడు కార్పొరేషన్లు ఇవ్వడం లేదు, మినిస్టర్లకు ఇవ్వడం లేదు. నేనేమంటున్నంటే, రాజకీయంగా 42% చట్టం కాదు, విద్యా ఉద్యోగాల్లో కూడా అడగాలి. అది ఆల్రెడీ మనం 50% ఏవో ఉన్నాం జడ్పీటీసీలలో, ఎంపీటీసీలో, సర్పంచ్లలో. ఇంకొక అంశం ఏంటంటే, ఇలా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పినటువంటి దాఖలాలు ఏమున్నాయి? ఇంతకుముందు 2018 చట్టం ప్రకారం 29 జీవో తీసుకొచ్చినాక ఇదే కాంగ్రెస్ పార్టీ కదా ఆపింది. మళ్ళీ వీళ్ళు కొత్తగా అధికారంలోకి రావడం కోసం ఒక పన్నగంపన్ని 420 స్కీములు తయారు చేసి 6 గ్యారంటీలు తయారు చేసి ఈ బీసీ రిజర్వేషన్ గురించి వాళ్ళు తేనెత్తటను గెలుపుకున్నట్టుంది. ఇలా నేను ఏమంటున్నంటే, సరే మీరు మంచి మనసుతో ఇస్తానన్నారు, మేము స్వాగతించినాం, అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, మేము చెప్పినాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అర్జెంట్ చేయాల్సిన పని ఏంటంటే, పార్లమెంటులో సెషన్ జరిగినప్పుడు 99 మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి, ఇలా బీజేపీకి 8 మంది, ఇక్కడ తెలంగాణ 8 మంది, మీరు అక్కడ పోరాటం చేస్తే రావడానికి ఆస్కారం ఉంది. యుద్ధం చేయాలి, లొల్లి చేయాలి. ఇవాళ అన్ని బీసీ సంఘాలు ఏకమైన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ 42% ఎందుకు వాళ్ళే తెచ్చుకుంటారు కదా. మరి మీరు ఇచ్చిన మేనిఫెస్టో అమలు అంటే మీరు అమలు చేయలేనంటారు కదా. మీరు 420 ఉంటే యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు, మాకు ప్రేమ ఉందని చెప్పేసి 2 పార్టీలు ముందుకు రావాలి, రాజకీయం చేయకుండా 2 పార్టీలు ముందుకు రావాలి. అయితే నేను ఇంకొక చిన్న అంశం ఏంటంటే,
కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తానన్న డిక్లరేషన్లో ఫెయిల్యూర్ ఉంది. ఎందుకంటే మీరు ఎవ్రీ ఇయర్ 20,000 కోట్లు అని చెప్పిండ్రు, బీసీ భవనాలు అని చెప్పారు, జయశంకర్ భవనాలు అని చెప్పారు, బ్యాక్లాగ్ పోస్టులు అని చెప్పారు, అన్ని ఫెయిల్ అయినాయి. ఒక్కటని ఇచ్చిరా, ఏమి ఇవ్వలే. అంటే మీకు చిత్తశుద్ధి లేదు. ఇలా హైకోర్టు సుప్రీంకోర్టు పాత పద్ధతులు వెళ్ళమని చెప్తారు. పాత పద్ధతులు ఎలక్షన్ పెట్టడానికి కూడా మినిమం 6 నెలలు టైం పడుతుంది. ఎందుకంటే కొత్త జడ్పీటీసీలు వచ్చాయి, కొత్త మండలాలు వచ్చినాయి, వాటికి ఆర్డినెన్స్ తీసుకురావాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి, ప్రజాభిప్రాయాల సేకరణ జరగాలి, రిజర్వేషన్లు పాత ఎట్లున్నాయి, కొత్త ఎట్లు అన్ని చూడాలి. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావద్దు, తెలంగాణలో వీధి లైట్లు రావద్దు, పారిశుద్ధ్యం జరగొద్దు, ఆగం కావాలి, రేవంత్ రెడ్డి కుటుంబం బాగుండాలి, కాంగ్రెస్ మీద నిందలేద్దు. అందుకని మేము ఏమంటున్నాం అంటే మళ్ళా గజర్ల తరాల ఉద్యమం రావాలి. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే 14 ఏళ్ళు తెలంగాణ కోసం పోరాడిందో రాబోయే కాలంలో బీసీల గురించి కూడా మరో ఉద్యమం బీఆర్ఎస్ సృష్టిస్తుంది. కాబట్టి తస్మా జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ. లెట్ చూద్దాం. అంటే బీసీల మీద చిత్తశుద్ధి ఎవరికి ఉంది, ఎంతమందికి ఉంది? చిత్తశుద్ధి లేని శివపూజలా కాకుండా ఒక నిఖార్సైనటువంటి పద్ధతి ప్రకారం పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేపొద్దున అన్ని పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ, మంత్రివర్గంలో కానీ ఎంతవరకు బీసీలకు న్యాయం చేస్తారు? ఇది ఇక్కడికే పరిమితమా? భవిష్యత్ ఎట్లా ఉండబోతోంది? ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిరవధిక వాయిదానేనా, లేదంటే ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉందా పాత పద్ధతిలో? అలా